అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అన్న చెల్లెలకి, అక్క తమ్ముళ్ళకి రక్త సంబంధం పెంచే పండుగే మన ఈ రాఖీ పండుగ. కుల మతాలకి సంబంధం లేకుండా దేశం మొత్తం జరుపుకునే పండుగే రాఖీ పండుగ. ఈ రాఖీ పండుగ ఈనాటిది కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి జరుపుకున్న పండుగ రాఖీ పండుగ. మన పురాణాల బట్టి మహాభారతంలో కూడా ఈ రాఖీ పండుగను జరుపుకున్నారు. కృష్ణుడి మేనత్త శృతదేవికి ఒక బాలుడు జన్మిస్తాడు. ఆ బాలుడి పేరు శిశుపాలుడు. శిశుపాలుడు పుట్టినప్పటి నుంచి అంధవికారంగా ఉంటాడు. అప్పుడు తన పెద్దలు చెప్తారు, శిశుపాలుడికి ఎవరి స్పర్శ అయితే తగిలి మళ్ళీ మామూలుగా మారిపోతాడో అప్పుడు అతని చేతుల్లోనే శిశుపాలుడు చనిపోతాడు అని పెద్దలు చెప్తారు. అయితే కృష్ణుడు తన మేనత్త దగ్గరికి వెళ్తాడు. అప్పుడు తన మేనత్త కృష్ణుడికి శిశుపాలుడిని చేతిలో పెడుతుంది. అప్పుడు వెంటనే శిశుపాలుడు అందంగా మారిపోతాడు. అందంగా మారిపోగానే శృతదేవి ముందుగా ఆనందిస్తుంది. కానీ తర్వాత కృష్ణుడి చేతిలో తన కొడుకు చనిపోతాడని బాధపడుతుంది కూడా. అప్పుడు శృతదేవి కృష్ణుడిని వేడుకుంటుంది, కృష్ణ, ఒకవేళ శిశుపాలుని చంపే వేలే వస్తే పెద్ద మనసు చేసుకొని వదిలేసి అంటుంది. అప్పుడు కృష్ణుడు అంటాడు, సరే 99 తప్పులకి మాత్రం నేను క్షమిస్తాను, దాని తర్వాత 100 తప్పుల కంటే ఎక్కువ తప్పులు చేస్తే మాత్రం నేను సహించను అని చెప్తాడు. అప్పుడు శృతదేవి చాలా సంతోషిస్తుంది. దాని తర్వాత శిశుపాలుడు పెరిగి పెద్దయి ఒక రాజ్యానికి రాజు అవుతాడు. అప్పుడు శిశుపాలుడు ఎంత అందంగా ఉన్నా అంత తప్పులు చేస్తాడు, 99 తప్పులు చేస్తాడు. ఒకరోజు సభలో శిశుపాలుడు కృష్ణుడిని వెటకరించేలాగా మాట్లాడతాడు. దాంతో 100 తప్పుల నుండి కృష్ణుడి కోపం వస్తుంది. ఇంకా సహించక తన విశ్వచక్ర కోపం మీద తీసి శిశుపాలుడి మీద వదులుతాడు. శిశుపాలుడు చనిపోతాడు. కానీ కృష్ణుడు చిటికని వేలకు కూడా గాయపడుతుంది. అప్పుడు రాజ్యంలో అందరూ కృష్ణుడు కట్టుకొట్టడానికి అటు ఇటు పరిగెడతాడు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం వెంటనే అక్కడికి వచ్చి తన చీర కొంచెం చింపి కృష్ణుడికి రక్షగా కడుతుంది. అప్పుడు కృష్ణుడు అంటాడు, అమ్మ, నువ్వు నన్ను అన్నయ్యలా భావించి నాకు రక్ష కట్టావు, కాబట్టి నీకెప్పుడు కష్టం వచ్చినా నేను నిన్ను ఆదుకుంటాను అని చెప్తాడు. అలా అప్పటి నుంచి మనం రాఖీ పండుగ జరుపుకుంటున్నాం. చెల్లెలు అన్నలకి రక్ష కట్టి తమల్ని రక్షిస్తూ ఉండమని అనుకునే పండుగ ఈ రాఖీ పండుగ. ఈ రాఖీ పండుగ నాడు రాఖీని పొద్దున్నే తలంట్లో నీళ్లు పోసుకొని దాని తర్వాత దేవుడికి దండం పెట్టుకొని కొత్త వస్త్రాలు కట్టుకొని రాఖీని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోవాలి. మధ్యాహ్నం వేళ సూర్యకిరణాలు పడుతున్నప్పుడు రాఖీని కట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో రాఖీకి శక్తి వచ్చి మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుందని పెద్దల నమ్మకం. రాఖీ పండుగని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. జంజాల పౌర్ణమి అని కూడా రాఖీ పండుగ పిలుస్తారు. పెద్దలు జంజాల పౌర్ణమి నాడు జంజాల్ని మార్చుకుంటారు కాబట్టి ఆ పేరుతో కూడా పిలుస్తారు. పంటల్ని కూడా వేస్తారు కాబట్టి పంటల్ని కూడా ఈ రాఖీ పౌర్ణమి నాడు వేస్తారు. ఎందుకంటే అవి బాగా పెరుగుతాయి అని నమ్మకము. కొన్ని రాష్ట్రాల్లో ఈ పండుగ నాడు కృష్ణుని పూజిస్తారు కూడా. అలానే పురాణాలలో
రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడైనా వేటకి వెళ్ళేటప్పుడైనా తన భార్యలు వచ్చి బొట్టు పెట్టి రక్ష కట్టి పంపిస్తారు. ఆ రక్షతో రాజులు యుద్ధాలకు వెళ్ళి గెలిచి తిరిగి వస్తారు. ఈ కారణం చేత కూడా మనం రాఖీ అనేది కట్టుకుంటూ ఉంటాము. వివిధ రాష్ట్రాల్లో మన కృష్ణుని కూడా కొలుస్తూ ఉంటారు. ఇదండి రాఖీ జరుపుకునే వెనకాలన్న కథ. ధన్యవాదాలు.